మహిళా కమిషన్ కలిసే ప్రయత్నం చేశారా ఏంటి మేడం? మహిళా కమిషన్ బాధ్యత కదండి. తెలుగుదేశం పార్టీ మహిళలకి ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్టుగా సుమోటోగా కేసులు స్వీకరిస్తారు కదా. మేము డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి మా జడ్పీ చైర్మన్ గారు కంప్లెయింట్ ఇచ్చారు కదా హారిక గారు. ఇది ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఈ కేసు విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒక మహిళగా? అసలు సిగ్గుచేటు హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ ఎంత దారుణంగా ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రతి అడుగడుగునా కూడా మహిళల భద్రతని వీళ్ళు గాలికి వదిలేశారు. ఒక ప్రథమ పౌరురాలైన మహిళకే భద్రత లేకపోతే సామాన్య మహిళలకి ఇంక ఈ రాష్ట్రంలో రక్షణ ఏముంటుంది? మహిళలు చాలా అసహించుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఎంత దారుణమైన పాలన ఇస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మహిళలందరూ తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే అంటే మేడం పేర్ని నాని గారు రప్ప రప్ప నరుగుతామని కామెంట్ చేశారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలని మేము వచ్చామనేది తెలుగుదేశం మహిళా కార్యకర్తలు కూడా ఆ రోజు అక్కడ చెప్తున్నారు. మీకు ఒకటి చెప్తూ ఉన్నానండి. అక్కడ జరిగిందేంటి, జడ్పీ చైర్పర్సన్ గారు తను ఎక్కడ ఏ నియోజకవర్గంలో జడ్పీటీసీ మెంబర్‌గా ఉన్నారో, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న మీటింగ్‌కెళ్తున్నారు. అసలు ఆవిడకి ఇక్కడ జరుగుతున్న దానికి ఏంటి సంబంధం? ఆవిడని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు? ఒక మహిళ అయ్యుండి ఆమెని దారుణంగా బాధించడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించారు? నిజంగా ఆ కారు ఎంత ఘోరంగా డ్యామేజ్ అయింది. ఆ దెబ్బలు గనుక ఆవిడకి తగిలుంటే ఎంత ప్రాణాలే పోయేవి కదా! అంటే ఒక హత్యాయత్నం ఒక ప్రథమ పౌరురాలైన మహిళకి వీళ్ళు చేశారంటే ఎంత బరి తెగించి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తీసుకుంటే వాళ్ళ కార్యకర్తలే ఇవన్నీ చేస్తూ ఉన్నారు.